నేను ఈశ్వరప్రగడ హరిబాబు, తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను హైదరాబాదులో. నేను ముఖ్యంగా చెబుదాం అనుకున్నది ఈరోజు అద్భుతమైన రాజ్యాంగం కూడా ఉండి కూడా దానిని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనే కన్నా దాన్ని మనం దుర్వినియోగం చేస్తున్నాం. దానివల్లనే ఇవాళ మనకు సామాజిక ఆర్థిక రాజకీయ అల్లర్లు, అంతులేని పేదరికం, ఉగ్రవాదం, తీవ్రవాదం, రాజకీయ అస్థిరత, రాజకీయ అవినీతి, రాజకీయ అనిశ్చితి ఇవాళ భారతదేశంలో తాండవిస్తున్నాయి. అయినా కూడా భారతదేశం నడుస్తూ ఉన్నది అంటే ఇది ఒక చాలా పెద్ద మదగజం వంటి పెద్ద దేశం. అంతులేని ఆర్థిక వనరులు ఉన్నాయి. ప్రపంచ దేశాలలో ఏ దేశానికి లేనంత వనరులు ఈ దేశానికి ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వాలు కావలసినంత ప్రజలను ముక్కుబిండ మోసగించా పన్నులు వసూలు చేస్తూ ఉన్నాయి. ఒక 40-50 లక్షల కోట్ల రూపాయలు పన్నులు వసూలు అవుతాయి. జీతాలకు పంచినా, ఎన్ని కమిషన్ల కింద పోయినా అంతో ఇంతో పని జరుగుతూనే ఉంటుంది. ఇంత పెద్ద దేశం అవటం వల్ల, ఇంత పెద్ద మంది ఇక్కడ వినియోగదారులు ఉండటం వల్ల విదేశీయులు కూడా వచ్చి వాళ్ళ వస్తువు సేవలు ఇక్కడ విక్రయించుకోవటానికి ఆసక్తి చూపుతున్నారు. మనం వాళ్ళని భారతదేశానికి ఆహ్వానించి పరిశ్రమలు పెట్టుకోమని కావలసినటువంటి స్థలమును కూడా వాళ్ళకి అందజేస్తున్నాం. ఈ కారణంగా చూస్తే అద్భుతమైనటువంటి పరిశ్రమలు కనపడుతున్నాయి, పెద్ద పెద్ద రోడ్లు కనపడుతున్నాయి, ఎయిర్పోర్ట్లు, సీపోర్ట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, హోటళ్ళు, మాల్స్. ఇవన్నీ చూసి మనం బలం అనుకుంటే పొరపాటు. ఇదంతా వాపు. దీనిని అభివృద్ధిగా నాయకులు మనకు చూపిస్తున్నారు, అమాయకులైన ప్రజలు నమ్ముతున్నారు. నమ్మక అంతకన్నా చేయగలిగింది కూడా లేదు. అందరు నాయకులు అదే బాపతు, అన్ని పార్టీలు అదే బాపతు. కొందరేమో చూశారా, భారతదేశంలో ప్రజాస్వామ్యం అద్భుతంగా పరిఢవిల్లుతున్నది, 75 సంవత్సరాలుగా సవాళ్లకు నిలిచి ఉన్నది, పక్క దేశాలలో అధికార మార్పిడి రక్తసిక్తంతో జరుగుతూ ఉండగా భారతదేశంలో ఇప్పటికీ కూడా ఎన్నికల ద్వారా మాత్రమే జరుగుతున్నది అంటూ కొంతమంది ఉపన్యాసాలు ఇస్తారు. అది అలా ఉంటే ఇంకొందరు మా కులం సంగతి ఏంటి, మా మతం సంగతి ఏంటి, మా ప్రాంతం సంగతి ఏంటి, మా భాష సంగతి ఏమిటి, మాకు గతంలో అన్యాయం జరిగింది, దానికి ఇప్పుడు మేము ప్రతీకారం తీర్చుకోవాలి అంటూ దాని వెనుకన ఉన్నటువంటి ఎవరి ఎజెండా వారిది. కొందరు కమ్యూనిస్టులమంటారు, కొందరు నాస్తికులమంటారు, కొందరు హేతువాదులమంటారు, కొందరు అంబేద్కర్ వాదులమంటారు, మరి కొందరు మైనారిటీస్ అంటారు. కానీ వీరందరూ చేసేది ఏమిటి అంటే భారత జాతీయత మీద దాడి. అట్లాగే భారతదేశం అభివృద్ధి చెందకుండా ఉండే అంశాలపైన వీళ్ళు దృష్టి పెడతారు. అంటే అభివృద్ధి చెందకుండా చూస్తూ ఉంటారు. తుకుడే గ్యాంగ్స్ అవసరమైతే భారతదేశాన్ని మొక్కలైనా చేస్తే బాగుండు అని ఎదురు చూస్తుంటారు. ఇది ఎవరి తప్పు అంటే ప్రజలు చెడుగైన ప్రభుత్వ తప్పు. భారత ప్రజలలో భారత రాజ్యాంగం సూచించినటువంటి యూనిటీ, ఫ్రెటర్నిటీ ఈ రెండిటిని మనం సాధించుకోలేకపోతున్నాం. ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం, సోదర భావం ఉండాలి. యూనిటీ అంటే మానసిక ఐక్యత. ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అంటే భారతదేశం యొక్క భౌతిక సమగ్రత, అది వేరు. మానసిక ఐక్యత రావాలంటే మనందరి ఇంట్రెస్ట్ ఒకటే ఉండాలి కదా. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉంటూనే భారతదేశం కంటే కూడా ఇతర దేశాలను ప్రేమించేవాళ్ళు ఎక్కువయ్యారు. కొందరికి పాకిస్తాన్ అంటే అధిక ప్రేమ, కొందరికి చైనా అంటే అధిక ప్రేమ, మరికొందరికి బంగ్లాదేశ్ అంటే అధికమైన ప్రేమ, మరికొందరికి మయన్మార్ అంటే ప్రేమ, మరికొందరికి బహుశా నేపాల్ అంటే ప్రేమ, మరికొందరికి అమెరికా అంటే ప్రేమ, మరికొందరికి యూరప్ కల్చర్ ఇక్కడ వస్తే బాగుండు అని వారి కోరిక. ఇట్లా భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటారే, అది పచ్చి అబద్ధం. ఏకత్వంలో భిన్నత్వం ఉండొచ్చు, ముందు ఏకత్వం అనేది ముందు ఉండాలి. అందులో ఉండి ఎవరి జీవన విధానం వారిది. అలా ఉంటే పర్వాలేదు. మేము విడిపోవటంలోనే, వేరువేరుగా ఉండటంలోనే మా ఐక్యత ఉంది అంటే ఒక అర్థం లేని మాట అవుతుంది అది. గతంలో భారతదేశం ఎందుకు విడిపోయింది? ఒక మతభావనతోనే విడిపోయింది పాకిస్తాన్ ఇండియాగా. అందువల్ల ఈ సంకుచిత భావనలు, కుల, మత, ప్రాంత, భాష, లింగ భేదాలనేది ప్రమాదకారులు. ఇవి దేశాన్ని విచ్ఛిన్నం చేయగలిగినటువంటి సమర్థవంతమైనవి. అందువల్ల వీటిని ముఖ్యంగా మనం మొదటిలోనే అరికట్టాలి. టు నిప్ ఇన్ ద బడ్.
కానీ భారత ప్రభుత్వం జాతీయతను బలోపేతం చేయటంలో సంపూర్ణంగా విఫలమైనదని చెప్పడానికి నేను వెనకాడను. ఇది మనం 75 సంవత్సరములలో రాజ్యాంగం దర్శించినటువంటి యూనిటీ, ఇండివిజువల్ డిగ్నిటీ, సోషల్ పొలిటికల్ జస్టిస్, ఈక్వాలిటీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, వీటిని మనం సాధించుకోలేక ఈ రోజుకు కూడా నాకు కులం పేరుతో ఇది ఇవ్వండి, నాకు మతం పేరుతో ఇది ఇవ్వండి, నాకు భాష పేరుతో ఇది ఇవ్వండి, నాకు ప్రాంతం పేరుతో ఇది ఇవ్వండి అంటూ నిత్యం వనరుల పంపిణీ కోసం కొట్లాడుకుంటున్నాం. ఇన్ని అనే బదులు ఎవరికి అవసరం ఉంటే వారికి ఇవ్వండి, ఎవరు అర్హులైతే వారికి ఇవ్వండి. ఈ న్యాయాత్మకమైన మాట అనటానికి భారతదేశంలో అనేక మంది సిద్ధంగా లేరు. అందుకు వారి కారణాలు వారికి ఉన్నాయి. అందువల్ల ఈరోజు మన ముందున్నటువంటి ముఖ్యమైనటువంటి బాధ్యత జాతీయతా భావాన్ని పెంపొందించటం. అనగా ఈ దేశం యొక్క మౌలిక లక్షణాలను, ఈ దేశంలో వెళ్ళి విరిసినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను, ఈ దేశంలో వెళ్ళి విరిసినటువంటి వైజ్ఞానిక విషయములను, ఈ దేశాన్ని పరిపాలించినటువంటి గొప్ప ప్రభువులను, వాళ్ళను విస్మరించి మనం వాళ్ళని విమర్శించి నేను దేశభక్తుడను అంటే అది ఒక అర్థం లేని మాట. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మంచివాళ్ళు కాకపోతే మనం మంచివాళ్ళం ఎలా అవుతాం? ఏది ఏమైనా కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులను, మాతృభూమిని ఎలా ఉంటే అలా వాటిని మనం గౌరవించుకోవటం, స్మరించుకోవటం, వాటిని మరింత బలోపేతం చేసి వాటికి ప్రపంచంలో ఖ్యాతి తీసుకురావటం భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి పని. మతం మానసికం. కలుసుకుంటే ఒక్క క్షణంలో మన మతం మారిపోతుంది. కులం కూడా అంతే. వివాహాల ద్వారా ఇతరత్రా మనం కులాన్ని వదులుకోవచ్చు, కానీ భారత జాతీయతను మనం వదులుకోలేం. ప్రపంచం మొత్తం కూడా మిమ్మల్ని భారతీయులుగా చూస్తుందే తప్పితే మరొక రకంగా చూడదు. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు కొందరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగం చేస్తే మీరు ముస్లిమ్సే, మేమే ముస్లిమ్సే కాబట్టి మనం సమానం అని ఆలింగనం చేసుకుంటారా? చేసుకోరు. పనివాడిగానే చూస్తారు. అలాగని మన ఇంగ్లాండ్ క్రిస్టియన్ కంట్రీకి వెళ్ళి మేము క్రిస్టియన్స్, మేమే క్రిస్టియన్ అంటే సమానంగా చూస్తారా? లేదు. యు ఆర్ ఎన్ ఇండియన్ ముస్లిం, యు ఆర్ ఎన్ ఇండియన్ క్రిస్టియన్, యు ఆర్ ఎన్ ఇండియన్ హిందూ. అంటే మీరు ఈ జాతీయత అనేది అంత తేలికగా పోదు. కావాలనుకుంటే ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వీకరించవచ్చు, కానీ అంత సాధారణంగా ఇవ్వరు. ఉదాహరణకు మీకు ఇవాళ అమెరికా పౌరుడికి ఉన్నటువంటి విలువ ప్రపంచవ్యాప్తంగా నైజీరియా పౌరుడికి ఉంటుందా? ఉండదు. పాకిస్తాను, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ పౌరులకు ఉంటుందా? అమెరికా, జపాన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, చైనా ఇటువంటి దేశాలకు ఉన్న పౌరుల యొక్క ఉన్నంత విలువ పేద దేశాలు, బడుగు దేశాలు, ప్రమాదపు అంచున ఉన్న దేశాల పౌరులకి ఉండదు. అందువల్ల భారతీయ పౌరులకు, సోదరీమణులందరికీ నా మనవి ఏమిటి అంటే, మీకు వ్యక్తిగత విలువ కావాలి అంటే మీ దేశానికి విలువ పెంచండి. మీరు మీ దేశానికి విలువ లేకపోతే మీకు కూడా విలువ ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe, share and comment on my videos. I will be glad to reply to your worthy comments. Thank you.